నమస్కారం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గరుడ పురాణంలో చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకుంటే శ్రీ మహావిష్ణువు ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. గరుడ పురాణం 50వ అధ్యాయంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఏ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో వివరించారు. ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటే చాలు, విష్ణుమూర్తి ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, మీ సమస్యలన్నీ తొలగింపజేస్తాడు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ధీరయేత్. ఇది శ్లోకం. ఈ ఒక్క శ్లోకం గరుడ పురాణం 50వ అధ్యాయంలో చెప్పింది చదువుకుంటే విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. పురాణాలన్నింటిలో గరుడ పురాణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గరుడ పురాణంలో దాదాపు 19,000 శ్లోకాలు ఉంటాయి. ఈ 19,000 శ్లోకాలలో 13,000 నుంచి 14,000 వరకు సదాచారాల గురించి చెప్పబడే శ్లోకాలే ఉంటాయి. ఆ తర్వాత ప్రేతకల్పము అని ఉంటుంది. ఈ ప్రేతకల్పంలో జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మలోకాలకు ఆత్మ ఏ విధంగా వెళుతుందో, సూక్ష్మలోకాలకు వెళ్ళే జీవుడి తృప్తి కోసం ఏం చేయాలో ఇవన్నీ కూడా ప్రేతకల్పంలో చెప్తారు. ఆ తర్వాత బ్రహ్మకల్పం అని కూడా గరుడ పురాణంలో ఉంటుంది. అందులో విష్ణుమూర్తి మహిమల గురించి చెప్తారు. విష్ణు పంజర స్తోత్రం అనే శక్తివంతమైన స్తోత్రాన్ని కూడా ఈ బ్రహ్మకల్పంలో చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ జాంబవతిని వివాహం చేసుకోవటం గురించిన అధ్యాయంతో గరుడ పురాణం పూర్తవుతుంది. కాబట్టి గరుడ పురాణంలో ఉన్నటువంటి 19,000 శ్లోకాలలో కేవలం కొన్ని శ్లోకాలు మాత్రమే ప్రేతకాండాన్ని తెలియజేస్తాయి. మిగిలిన శ్లోకాలన్నీ కూడా సదాచారాల గురించి, విష్ణుమూర్తికి సంబంధించిన మహిమలను గురించి తెలియజేస్తాయి. కాబట్టి గరుడ పురాణం ఖచ్చితంగా ప్రతి గృహంలో ఉంచుకోవచ్చు. గరుడ పురాణం పఠించినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గరుడ పురాణం గృహంలో ఉండవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఎటువంటి సందేహము లేదు. గరుడ పురాణంలో కొన్ని వేల శ్లోకాలు సదాచారాల గురించి, విష్ణు మహిమలను గురించి చెప్పినాయి. కాబట్టి గరుడ పురాణం గృహంలో ఉంచుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే గరుడ పురాణంలో సదాచారాల గురించి చెప్పేటప్పుడు ప్రత్యేకమైనటువంటి శక్తివంతమైన స్నానాల గురించి చెప్పారు. వాటిలో బ్రాహ్మము అనే ఒక ప్రత్యేకమైన స్నానం ఉంది. పురుషులు ఎవరైనా సరే స్నానం ఆచరించటం వీలు కాని పక్షంలో ఈ బ్రాహ్మము అనే ప్రత్యేకమైన స్నానం చేస్తే స్నానం చేసిన ఫలితం కలుగుతుంది, జపానికి అర్హత లభిస్తుంది. బ్రాహ్మము అంటే అర్థం ఏంటంటే దర్భలు నీళ్లలో ఉంచి ఆ దర్భజలాలు శిరస్సు మీద చల్లుకుంటే దాన్ని బ్రాహ్మము అనే పేరుతో పిలుస్తారు. దర్భజల స్నానాన్ని బ్రాహ్మ స్నానము అంటారు. అలా దర్భలు నీళ్లలో ఉంచి ఆ దర్భజలాలు శిరస్సు మీద చల్లుకునేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయని గరుడ పురాణంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ఆపోహిష్ట మయోభువ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివత మోరసః. ఇది గరుడ పురాణంలో చెప్పిన శ్లోకం. కాబట్టి పురుషులు ఎవరైనా మీకు వీలు కాని పరిస్థితులు వచ్చినప్పుడు దర్భలు నీళ్లలో వేసి ఆ దర్భజలాలు శిరస్సు మీద చల్లుకోండి, స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ప్రయాణాలు చేసేటప్పుడు, రోజులకు రోజులు ప్రయాణం చేసేటప్పుడు, విమానాల్లో ప్రయాణం చేస్తున్నా, రైళ్లలో ప్రయాణం చేస్తున్నా స్నానం చేయటం వీలు కాని పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్నానం చేసిన ఫలితం పొందటానికి ఒక అద్భుతమైన స్నానం చేయవచ్చు. దాన్నే ఆగ్నేయ స్నానం అనే పేరుతో పిలుస్తారని గరుడ పురాణంలో చెప్పారు. ఆగ్నేయ స్నానం అంటే అర్థం ఏంటంటే భస్మ స్నానము. భస్మాన్ని కొద్దిగా శిరస్సు మీద చల్లుకుంటే స్నానం చేయటం వీలు కాని పరిస్థితుల్లో స్త్రీ పురుషులు ఎవరికైనా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది, జపం చేసుకోవచ్చు. అయితే భస్మం అంటే విభూతి కాదు. భస్మ స్నానం అంటే యజ్ఞాలు, హోమాలు చేసినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి బూడిదను మాత్రమే శిరస్సు మీద చల్లుకుంటే భస్మ స్నాన ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా యజ్ఞం చేసినా, హోమం చేసినా ఆ బూడిదను తెచ్చుకొని గృహంలో ఉంచుకోండి. దాన్ని భస్మం అంటారు. రైళ్లలో ప్రయాణం చేస్తున్నా, విమానాల్లో ప్రయాణం చేస్తున్నా స్నానం చేయటం వీలు కానప్పుడు దాన్ని కొద్దిగా శిరస్సు మీద చల్లుకుంటే దాన్ని ఆగ్నేయ స్నానము, భస్మ స్నానం అంటారు. దానివల్ల స్నానం చేసిన ఫలితమే కలుగుతుంది, జపానికి కూడా అధికారం లభిస్తుందని గరుడ పురాణం 50వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఆ తర్వాత దివ్య స్నానం అని ఇంకొక స్నానాన్ని కూడా గరుడ పురాణంలో చెప్పారు. దివ్య స్నానం అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయం తర్వాత 2 గంటల పాటు సూర్యకిరణాలు ప్రసరించే ప్రదేశంలో మీకు వీలైనంతసేపు నిల్చొని ఉన్నట్లయితే
ఆ సూర్యకిరణాలు శరీరం మీద పడితే దాన్ని కూడా స్నానం అంటారని, దివ్య స్నానం అనే పేరుతో పిలుస్తారని గరుడ పురాణం చెప్తుంది. సూర్యుడికి దివ్యుడు అనే పేరుంది. ఆయన కిరణాలకి మలినాలను పోగొట్టే శక్తి ఉంటుంది. కాబట్టి వీలైతే సూర్యుడి ద్వాదశ నామాలు చదువుకుంటూ సూర్యోదయం అయిన తర్వాత 2 గంటల్లోపు ఎప్పుడైనా కనీసం 5 నిమిషాలైనా సరే సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఉంటే మీరు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. దీన్ని దివ్య స్నానము అంటారు. ఆ తర్వాత యోగిక స్నానం అని ఇంకొక స్నానం కూడా గరుడ పురాణంలో చెప్పారు. ఈ యోగిక స్నానాన్నే మానసిక స్నానం అంటారు. అంటే అనారోగ్యాల వల్ల ఉన్నవాళ్ళు, వయోవృద్ధులు ఎవరైనా సరే అసలు ఏ స్నానము చేయటం వీలు కాని వాళ్ళు మనస్సులోనే నారాయణ 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 అని నారాయణ మంత్రాన్ని భక్తితో చదువుకుంటే దాన్ని కూడా స్నానం చేసినట్లుగా భావించుకోవాలని కూడా పురాణాల్లో చెప్పారు. దీన్ని యోగిక స్నానం, మానసిక స్నానం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి సదాచారాల గురించి వివరించిన గరుడ పురాణాన్ని గృహంలో ఉంచుకోండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రలు కండి. స్నానం చేయటం వీలు కాని పరిస్థితుల్లో ఈ ప్రత్యేకమైన స్నానాలు ఆచరించుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు రక్షలాగా మిమ్మల్ని కాపాడాలంటే ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ధీరయేత్. ఈ శ్లోకం చదువుకోండి. అలాగే బ్రహ్మము అని పిలువబడేటటువంటి దర్భజలాలు శిరస్సు మీద చల్లుకునేటటువంటి స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం. మరి ఓం ఆపోహిష్టామయో భువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశివత మోరసః. సదాచారాలను పాటించండి, ప్రత్యేకమైన స్నానాలు చేయండి, ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.